హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను ఎప్పుడైనా బాగా రెడీ అయ్యి వీడియో పెడతానండి. ఈరోజు కొంచెం అత్తలాగా రెడీ అయ్యి వీడియో పెట్టాను. ఎందుకంటే అత్త గురించే చెప్పడానికి నేను వీడియో పెట్టానండి. అత్తల గురించే చెప్పడానికి. మా రోజుల్లో మేము అత్తలకు భయపడ్డామండి. ఈ రోజుల్లో మాత్రం కోడళ్ళకు భయపడవలసి వస్తుందండి. ఇన్స్టాగ్రామ్లో ఒక ఆమె పెడుతుంది, అత్త కోసం బ్యాడ్గా పెడుతుందండి. అత్తకు కోడల్ని మంచిగా చూసుకోవాలి కదా, అత్తకి ఏం రోగం పుడుతుంది, అలా ఇలా అని చాలా బ్యాడ్గా పెడుతుంది. అలా పెట్టడం చాలా తప్పండి. ఈ రోజులు పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా సరే ఒక కొడుకు ఒక బిడ్డ, లేకపోతే ఇద్దరు బిడ్డలు, లేకపోతే ఇద్దరు కొడుకులనే కంటున్నారు. ఎక్కువ ఎవ్వరు కంటలేరు. మా రోజుల్లో మేము 9 మంది అండి. మేము పిల్లలం, మా అమ్మ నాన్నకు మేము 9 మంది. అలా కనేది కొంచెం కేర్లెస్గా చూసేది పిల్లలకు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి? అలా ఎవరు చూడట్లేరు. అత్తల గురించి తప్పుగా పెట్టడం అది తప్పు. మీరు అలా పెట్టకండి. ఎవరైనా కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక ఆమె పెడుతుంది, ఓవర్గా పెడుతుంది, మొత్తం అసలు గలీజ్ మాటలు పెడుతుంది. దానికి మెంటల్ లేచిందని నేను అనుకుంటున్నాను. నేను దానికి అని కూడా ఎప్పుడు అనలేదు. కాకపోతే ఆమె మాటలు వింటే నాకు అలా అనిపిస్తుంది. యూట్యూబ్లో కూడా ఒక ఆమె ఎక్కువగా సామెతలు చెప్తుంది కదా. ఆమె ఏమంటుందంటే, అన్నీ తెలిసిన అత్తే అంగిమనిగి ఉండాలి కానీ కోడలు ఏం తెలియని కోడలు ఎందుకు అంగిమనిగి ఉంటుంది అని అంటుంది. ఎందుకు అంగిమనిగి ఉంటుందండి? అత్త 9 నెలలు మోసి కానీ 27 ఏళ్ళు పెంచి పెళ్లి చేసినాక అప్పుడు అత్తతో భయపడాలి, ఇప్పుడు కోడలతో భయపడాలా? ఎందుకు భయపడుతుందండి అత్తకు అన్ని హక్కులు ఉంటాయండి ఇంట్లో. కొడుకు మీద కానీ కోడల మీద కానీ ఇంటికి అత్తే పెద్దది కాబట్టి అన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే తప్పుగా ఆలోచించొద్దు. అత్త కూడా తప్పుగా ఆలోచించవద్దు, కానీ కోడలు కూడా అత్తకు తప్పుగా మాట్లాడొద్దు. నేను చెప్పేది అది. కొంచెం నా మాట అర్థం చేసుకోండి. నాకు తెలుగు అంతగా పర్ఫెక్ట్గా రాదు. ప్లీజ్ దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకోండి. నేనేమంటున్నానంటే, అత్తకు చీఫ్గా చూడకండి, అత్తకు తక్కువ అంచనా వేయకండి. మీరు పెళ్ళి కాగానే ఇక నా మొగుడు సొంతం, నాదే సొంతం అని అనుకోకండి. మొగుడి మీద మీకు ఎంత హక్కు ఉంటుందో అంతకంటే డబల్ తల్లికి ఉంటుందండి. మీకు అర్థమైందా? మీరు నిన్న ఇయ్యాలకు వచ్చిన వాళ్ళు నా మొగుడు నాకు సొంతం అని మీరు అంతా విర్రవీగుతుండ్రే. అత్త కూడా 9 నెలలు మోసి కని పెంచి అంత పెద్దగా చేసినాక ఈమె ఆశలన్నీ కొడుకు మీదనే ఉంటాయి. నా మొగుడు నాకే సొంతం అంటే అత్త ఎడిపోవాలండి? అత్త ఏమైనా శత్రువా మీకు? కోడల్ని ఎంత బాగా చూసుకుందామన్నా కూడా కోడలదే అవుతుందండి. పరాయింటిదే అవుతుంది. ఎందుకో మరి అత్తకు చూడంగానే ఒక దయ్యం, ఒక భూతం లేక చూస్తారు దరిద్ర ముండలు కోడళ్ళు. ఎందుకో అంటే రాసి రంచన పెట్టే నాకు రావట్లేదు. అలాంటి అత్తలు అయితే లేరండి ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఏమున్నారో నాకు తెలియదు. కాకపోతే మా అత్త నా కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదండి. ఆ రోజుల్లో ఉన్నారు, కానీ ఈ రోజుల్లో ఎవ్వరు లేరండి. మీరు అట్లా అనుకోకండి. అత్తని కూడా బాగా చూసుకోండి, మొగుడిని కూడా బాగా చూసుకోండి, వచ్చిన పిల్లల్ని కూడా బాగా చూసుకోండి. ఇప్పుడు ఆడబిడ్డలు కానీ మరుదులు కానీ ఎక్కువ తక్కువ ఎవరు కంటలేరు. ఒక ఆడబిడ్డ ఉంటుంది, ఒక మరిది ఉంటున్నాడు. ఒక మరిది ఉంటే ఆడబిడ్డ ఉంటలేదు, ఆడబిడ్డ ఉంటే మరిది ఉంటలేదు. ఆ ఆడబిడ్డలు కానీ ఆ మరుదులకు కానీ మంచిగా చక్కగా చూసుకోండి. బాగా చూసుకొని వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. బాగా చూసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళ చేతులు ఎత్తి మొక్తాను వాళ్ళకు. ఈ బాగా చూసుకొని వాళ్ళు గొడవలు పెట్టుకునే కోడళ్ళ గురించే నేను చెప్తున్నాను. మంచి వాళ్ళ గురించి నేను చెప్పట్లేను. ఓకేనా అండి? నాకు తెలుగు అంతగా పర్ఫెక్ట్ రాదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అత్తని బాగా చూసుకోండి. మొగుడిని ఎంత ప్రేమగా చూసుకుంటారో అత్తని కూడా అలాగే చూసుకోండి. మేము కొడుకుని ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నామో కోడల్ని కూడా అలాగే చూసుకుంటామండి. అలా చూసుకునే వాళ్ళు చాలామంది. మనం అత్త ఎంత బాగా చూసుకున్నా కూడా కోడలు అత్త వేరేది అనేలా చూపిస్తుందండి. నేను ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను, ఈ మధ్య నేను చూస్తున్నాను, అర్థమవుతుంది నాకు కూడా. నేను ఆ రోజుల్లో మా అత్తే మంచిది కాదు అలా అనుకునేది. ఎందుకంటే మాకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదండి మా అత్తలు. అప్పుడు అట్లా చేసిరు, మాకు చాలా బాధ పెట్టిరు. అయినా మేము భరించాం, కాపురం చేసాం. సగం జీవితం అయిపోయింది, ఇంకా కొంచెం జీవితం ఉంది. ఆ కొంచెం జీవితం కూడా సంతోషంగా బ్రతుకుదామని ఆలోచన ఉందండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.